హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మొదటగా వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది పీక్ సమ్మర్ అంటే ఏప్రిల్ నెల. అది వడగలు కాకుండా సాధారణమైన వర్షమే. మనకు ఒక్కటే వర్షం పడ్డ తర్వాత మనం మొక్కలు రీప్లాంట్ చేసుకున్నా లేకపోతే కొత్త మొక్కలు పెట్టుకున్నా మనకు అవి అదిరిపోయే అవకాశాలు ఉంటాయి భూమిలో ఉన్న వేడికి. కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే కంప్లీట్గా ఒక 2-3 వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం. పడ్డ తర్వాత ఆటోమేటిక్గా భూమి అనేది కూడా కొంచెం ఆ వేడి ఉష్ణం అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో అడీనియం మొక్కలతో నేను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. గ్రాఫ్టెడ్ అడీనియం మొక్కలు నేను హైదరాబాదు అడీనియం నర్సరీ నుండి నేను తీసుకొచ్చిన. మీరు చూసినట్టయితే ఇవి కంప్లీట్గా మనకు గ్రాఫ్టింగ్ చేసినటువంటి అడీనియం మొక్కలు. ఇవి నేను పెట్టినప్పుడు ఏంటంటే సాధారణంగా మనకు చిన్న సైజు ఉన్న మొక్కలు నేను తీసుకొచ్చిన. మీరు ఆ వీడియో కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. చిన్న సైజు ఉన్న మొక్కలు ఆ పాట్ల నుండి, అంటే వాళ్ళు చార్కోలు అదేవిధంగా ఇసుకల పెంచిన బాపద్ది ఒక పాట్ ఉంటుంది, ఆ పాట్ నుండి తీసి నేను కంప్లీట్గా వేర్లకు ఏం మట్టి లేకుండా వాళ్ళు తీసేసి ఒక కవర్లో చుట్టిస్తారు. అవే నేను మరి చిన్న మొక్కలు కాబట్టి భూమిలో డైరెక్ట్ పెడితే ఏంటంటే భూమిలో ఒకవేళ మనకు నేరుగా భూమిలో పెట్టినప్పుడు కొంతవరకు ఆ వేడి ఉన్నా కూడా అవి మళ్ళీ మొక్కలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను పుట్టేనే మనకు సాధారణంగా టబ్బులు కాకుండా భూమి పైన మీరు గమనించినట్టయితే ఇవి నేను ఒక 6 ఇంచుల వరకు రెండు వైపులా రాళ్ళనేది నా దగ్గర రాళ్ళే, ఇవన్నీ రాళ్ళనేది పెట్టి అందులో కొంతవరకు ఎరువు అదేవిధంగా కొంత ఇసుకతో కూడినటువంటి మట్టి పోసి నేను ఈ మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ మొక్కలు పెట్టి నేను 1 ఇయర్ అవుతుంది. 16 కలర్లు వెరైటీకి సంబంధించిన అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలే. ముద్ద కలర్లు వస్తాయి ఈ ఫ్లవర్స్ అనేటివి. అవి నేను తీసుకొచ్చి పెట్టిన. ప్రస్తుతానికి అయితే వీటిని నేను కొంతవరకు నాకు ఇంటి ముంగట ప్లేస్ మొక్కలకి ఎక్కువ కేటాయించాలనే ఉద్దేశంతో నేను కొంత ఈ పాండును మొత్తం కొంచెం నేను ముందుకు జరిపే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సాధారణంగా నాకు సరిపోతుంది, చిన్న ఇల్లు నాకు సరిపోతుంది. సేమ్ ఒక ఎడ్జ్ లాగా కట్టేసి ఇటు సైడ్లో కూడా నేను కొంతవరకు మళ్ళీ ఇంకొక వరుస నేను ఇదే రకానికి సంబంధించిన ఈ జామ ఉన్నది, ఇది సీడ్లెస్ జామ, ఇంకొక 2-3 మొక్కలు ఇందులోనే పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది నేను కొంచెం పెంచే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే చిన్న మొక్కలు మీరు చూసినట్టయితే దగ్గర పెట్టిన చూడండి. ఇప్పుడు మనకు ఏ మొక్కకైనా కానీ మీరు చూసినట్టయితే 1 ఫీట్ నుండి 1.5 ఫీట్ డిస్టెన్స్ వరకే నేను పెట్టే ప్రయత్నం చేసిన. ప్రస్తుతానికైతే మొక్కలు ఇవి మీరు గమనించవచ్చు, పెద్దగా అయినాయి, ఇవి ఆల్రెడీ పొంగిపోతున్నాయి చూసిన. ఇప్పుడు వీటి ఏరు వ్యవస్థ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి భూమిలో డైరెక్ట్ నేరుగా భూమిలోనే పెడదామని చూస్తున్నా. అది సాధారణంగా నేను ప్రస్తుతానికి ఇట్లా లైన్ ఒకటి తీసుకొని ఫస్ట్ మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తా. ఇగో మనకు మీరు చూసినట్టయితే ఇది మీరు గమనించవచ్చు, ఇక్కడ ఒక మొక్క పెట్టిందంటే మనకు ఇవి పెద్దగా అవుతాయి కాబట్టి కొంతవరకు ఒకటి కొంచెం దూరంగానే పెడదాము. ఇది ఒకటి ప్రస్తుతానికైతే మనం ఇటు 8 మొక్కలు పెట్టేటట్టుగా మనం చేయడం జరిగింది. అటు ఏ విధంగా అయితే పెట్టినామో ఇటు కూడా మనం ఆ చివరికి స్టార్టింగ్ లెవెల్కి మనకు అదే లెంత్ ఉంటుంది. ఇటు 8 మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తా. ఇక్కడ వేరే కొన్ని ఇఫోర్బియా మొక్కలు ఉన్నాయి కదా, అవి ముళ్ళ చెట్లు. విషయం ఏంటంటే మనకు ఎంట్రన్స్లోనే ఉన్నాయి. అదొకటి చిన్న ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా తెలియక వేరే పూలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ముట్టుకొని తెంపనికి పోయి వాళ్ళ చేతిలో గుచ్చుకుంటానే. అందుకోసం ఆ ఇఫోర్బియా మొక్కలు కూడా నేను తీసి వేరే చోట పెడతా. ఫస్ట్ మనం ఈ మొక్కను తీద్దాము, ఈ మొక్కతో స్టార్ట్ చేద్దాము. మీరు చూసినట్టయితే చూడండి ఇట్లా ఉండిపోతుందో. ఇవి ఆటోమేటిక్గా ఇవి పైన పెట్టినాము. కొంతవరకు ఆ దుంప అనేది మనకు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కొంచెం చూడండి మీరు
ఈ అడినియం మొక్కలల్లో ఈ అందమే ఈ ప్లేసు చాలా బాగుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మనం దీన్ని ఇక్కడ నేను పెడుతున్నా. ఈ గుంత చిన్నగానే తీసిన, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదంతా పోతమట్టే. ఈ గుంత చిన్నగానే ఉన్నది, ఎందుకంటే ఇది కొంచెం బాగా తీస్తే ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా లోపలికి పోయిందంటే మనకు షో ఉండదు. కాబట్టి నేను కొంతవరకు తక్కువ హైట్లోనే పెడుతున్నా, ఎందుకంటే ఇదే మనకు ఈ ట్రంక్ అనేది పెద్దగా అవుపడితేనే మనకు షో ఉంటుంది. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి దీంట్లో కాబట్టి, బరువైన మొక్కలు కాబట్టి కంపల్సరీ దీనికి సపోర్ట్ అనేది కట్టకపోతే ఇట్లా ఊడిపోతుంది, చూసినా ఇట్లా వంగిపోతుంది, ఇక్కడ ఇరిగిపోతాయి అన్నట్టు. కాబట్టి మళ్ళీ ఇక్కడ అంటుకంటే కిందికి ఇరిగిపోయిందంటే సింగిల్ పెటల్గా సంబంధించిన పూలే వస్తాయి. కాబట్టి అంటుకంటే కిందికి మనం విరగకుండా చూడాలంటే దీనికి సపోర్ట్ కంపల్సరీ ఇట్లా కట్టాలి. దానికైతే ఫస్ట్ మొక్క పెట్టినాము, ఇది ఇట్లనే వదిలిపెట్టకుండా మన ఆలోచన ఏంటంటే ఈ సైడ్ కూడా రాళ్ళు పెట్టేసి ఇందులో మట్టి పోస్తే మనకు దీనికి పట్టు ఉంటుంది. అదేవిధంగా మనకు ఆ మొక్క అనేది తొందరగా మంచిగా డెవలప్ అవుతుంది. మల్టీ కలర్లు ఉన్నాయి చూడండి. కంప్లీట్గా నేను తీసుకొచ్చిన మొక్కలు అయితే ఇట్లా ఏర్ల నుండి మట్టి అంతా తీసి ఈ విధంగా నేను తీసుకొచ్చిన. కానీ చిన్న చిన్న మొక్కలు ఎప్పుడు చూడొచ్చు, బాగా అయింది. ఇదే విధంగా ఇటు 8 చెట్లు పెట్టిన తర్వాత మీకు మళ్ళీ అటు సైడ్ పెట్టినప్పుడు చూపిస్తా. ఇది కొంత భూమిలోకి ఒక 2 ఇంచులు ఉన్నా కూడా కొంచెం మనకు తొందరగా అటు ఇటు పడదు. కాబట్టి కొంచెం నేను కొంచెం గాలలాగా కొట్టిన, ఇలా చిన్న గాలలాగా కొట్టిన. ఓకే అండి, మనం చూసినట్టయితే ఇగో మనకు అవుట్ సైడ్ ఇటు మొక్కన మనం రాళ్ళు పెట్టడం అయింది, అదేవిధంగా ఇటు సైడ్ కూడా పెట్టడం అయింది. ఏమున్నా కూడా మనం లోపల వైపు కూడా పెట్టే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పెట్టాల్సిన అవసరం ఏంటంటే మనకు వర్షపు నీళ్ళు ఉంటాయి కదా, సాధారణంగా ఓన్లీ మొక్కలే పెడితే ఏమవుతుందంటే మనం వర్షపు నీళ్ళు అంటే వర్షం పడ్డప్పుడు ఈ కయ కోయడం అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాళ్ళ వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది. వాస్తవానికి కూడా నేను ఈ విధంగా పెట్టి 5-6 సంవత్సరాల నుండి కూడా నేను పెట్టిన రాళ్ళు ఉన్నాయి. అవి ఎటువంటి కుంగడం కానీ ఏది కానీ ఏమి ఉండదు. ఈ విధంగా పెట్టిన తర్వాత ఫస్ట్ పెట్టినప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది, కొంచెం రిస్క్తో చేసుకున్న పని మనం ఓపికతో చేసుకోవాలి. దీనికి కుండీలు పెట్టాలి అది అంటే నాకు అంత అందుబాటులో లేవు. కాబట్టి నేను ఈ విధంగా నాకు ఇవి ఎట్లా చేసి ఉన్నాయి కదా అన్నట్టుగా నేను పెట్టే ప్రయత్నం చేసిన. లోపల సైడ్ కూడా మనం ఒక ఫీట్ అంతా మనం వదిలేసి లోపల సైడ్ కూడా మనం ఒక చిన్నగా ఇదే విధంగా పెట్టుకొని మధ్యలో మనం మట్టి అనేది నింపుకుంటే ఈ మధ్యలో ప్లేస్లో కూడా మనం ఏమన్నా అవసరం అంటే ఏదైనా ఆకుకూరలు కానీ లేకపోతే ఏమన్నా వేరే కూరగాయ చెట్లు కానీ ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్లేస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇండ్లకు దారి రానికి కొంత భాగం వదిలిపెట్టినా. ఈ లోపల సైడ్ కూడా పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంత కయ్య వేయకుండా ఉంటుంది అన్నట్టు. చూస్తే సాధారణంగా అనిపిస్తుంది కానీ ఇది ఒక్కసారి మనకు సెట్ అయిందంటే ఇక మనకు ఇది పోదు. మళ్ళీ మనకు డైరెక్ట్ ఈ 1 సైడ్ పెట్టి వదిలిపెట్టినా కూడా మనకు కయ్య కోసినప్పుడు ఏంటంటే మట్టి అంతా కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి.
కొంత మనం ఒక ఇంచున్నర మనం కొంత ఈ విధంగా తీస్తే ఏమవుతుంది అంటే మనకు సాధారణంగా మనం చూస్తే ఇప్పుడు సింపుల్గానే అనిపిస్తుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఇందులో మట్టిని నింపితే ఏమవుతుంది అంటే అది కంప్లీట్గా పట్టు ఇటు కొంచెం ఇటు సైడ్ కూడా కొంతవరకు రెండు వైపులా కొంచెం మట్టి మనం పోస్తే అది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. మనం అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు, గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు మనం అట్లా నింపినాం కదా మట్టి, అదే విధంగా నింపితే బలంగా ఉంటుంది. ఈఫోర్బియా మొక్కలు అనేది ఇవి ముళ్ళ మొక్కలు. నాకు కొంచెం ముందుగా తెలియక నేను ఇక్కడ పెట్టినా, కానీ ఇది వీటి ముళ్ళు షార్ప్ ఉండడం వల్ల 2-3 పిల్లలు ఏంటంటే ఈ పూలు కావచ్చు అని చెప్పేసి టక్కున చేయబెట్టిళ్ళు. ఇప్పుడు కొంచెం ముళ్ళు అవుపడుతున్నాయి, కానీ మొన్న ముళ్ళు కూడా అవుపడలేదు, కొంచెం గ్రీన్గా ఉన్నది. ముళ్ళు అవి విరగడం జరుగుతుంది కాబట్టి ఎందుకైనా మంచిదని ఈ మొక్కలు తీసే ప్రయత్నం చేస్తే వేరే చోట పెడతాం. చూసినట్టే ఈ విధంగా ఒక మొక్క పెట్టి చూస్తుందండి. ఇక్కడ ఏం లేదు, పెట్టే ప్రయత్నం చేస్తా. దీని వాటర్ ఇక్కడ పడతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు చూసినట్టయితే ఓకే, ఈ పైపు వాటర్ ఇక్కడ పడతాయి కాబట్టి పర్లేదు. అండి, రెండవ రోజు మనకి పాండ్ అయితే నింపుకోవడం జరిగింది. అదేవిధంగా క్లీన్ చేసిన. మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు 2 జామ చెట్లు అవుపడతాయి కదా, సీడ్లెస్ జామ. అవి పెద్ద సైజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నా. అవి కనీసం దగ్గరనే పెట్టే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి అయితే ఇంట్లో ఒక 6 మొక్కలు, ఇక్కడ మధ్యలో 7-8 మొక్కలు అయితే మనకు పడతాయి. ఈరోజు ఆన్లైన్లో బుక్ చేస్తా. ఒకవేళ బుక్ చేస్తే ఒకవేళ అవకాశం ఉంటే ఈ 1 వీక్లో వస్తాయి కావచ్చు, 1 వీక్ అయితే కావచ్చు. ఆ తర్వాత పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది మూడవ రోజు కంప్లీట్గా మీరు చూసినట్టయితే అన్నీ మనం ఈ కుండీలన్నీ నింపుకోవడం జరిగింది. కాకపోతే దీనికి ఒకటి ఏంటంటే సపోర్ట్ పెట్టకపోతే మాత్రం ఇవి చెట్టు ఇట్లా వంగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటికి నేను
సపోర్ట్ ఇస్తున్నా. ఒక 3 వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసినట్టయితే కంప్లీట్గా మనము ఈ న్యాచురల్గా చేసిన పాండుకు మనం ఈ విధంగా డ్రిప్ అయిపోయడం జరిగింది. అదే మరిగిపోకుండా కార్నర్లో కూడా మనం దాన్ని ఒక చిన్న వంక కూడా పెట్టడం జరిగింది. మొక్కల దగ్గర ఈ హోల్స్ అనేది ఇద్దాము. మీరు చూసినట్టయితే ఇవి ఫీట్నర్కి ఒకటి ఉంటుంది హోలు, కాకపోతే మనకు కరెక్ట్ పోయకపోవచ్చు. ఓకే అండి, ప్రస్తుతానికి
మనం 3 రోజులు, కాకపోతే పూర్తి చేయకపోయినా కానీ కొంత సమయం అనేది మనకు ఎండకి ఇబ్బంది అయింది. సరే, ఏదేమైనా మనం ఈ విధంగా పాండ్ చేసుకోవడంతో పాటుగా లోపల కూడా మనం క్లీన్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఈ పాండ్లలో మాత్రం కంపల్సరీ నేను 2 జామ చెట్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇక ఇంట్లో మాత్రం మనం దగ్గరనే ఇంటి ముందు భాగం కాబట్టి ఖచ్చితంగా అంటే వేరే పండ్ల మొక్కలు అంటే మామిడి మొక్కలు కానీ లేకపోతే ఇంకా వేరే ఏ మొక్కలు వేసినా కానీ అది పెద్దగా వృక్షంలాగా అవుతుంది కాబట్టి ఇంటి ఫేస్ ముందే కాబట్టి మనం కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతో పాటుగా మనకు కొంత అంటే చిన్నగానే మనం సైజు ఉండి మనం ప్రూవ్ చేసుకునేటట్టు ఉండేది మనం పెట్టుకోవాలనే ఉద్దేశంతో జామ చెట్ల కోసమే ఇది నేను వదిలిపెడుతున్నా. మనం జామ చెట్లు కూడా నా దగ్గర లోకల్ నర్సరీలో మాత్రం నేను 2-3 సార్లు జామ చెట్లు తీసుకొచ్చి పెట్టిన, కాకపోతే వాటి కాయలు మాత్రము మనకు అంత టేస్టీగా లేవు. మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు తైవాన్ జామ అని లేకపోతే ఒకటి సీడ్లెస్ జామ అని అదేవిధంగా కొన్ని రకాల జామలు వచ్చినాయి కదా. మంచి నాణ్యతతో ఉన్నటువంటి కాయలకు సంబంధించిన జామ చెట్లు పెడదామని అనుకుంటున్నాను. నా దగ్గర అయితే ప్రస్తుతానికి 2 మొక్కలు అయితే కేజీ జామ అంటారు కదా, సీడ్లెస్ ఆ జామ ఉన్నది. దాని కాయలు కూడా కాసినాయి. ఇప్పుడు దానికి సంబంధించిందే నేను ఆన్లైన్లో కూడా బుక్ చేసిన, కాకపోతే అది జూన్ తర్వాత మాత్రమే వాళ్ళు పంపిస్తానంటాను, ఎందుకంటే మొక్కలు డ్యామేజ్ అవుతాయని. అందుకోసం వాటి కోసం అయితే స్థలం అయితే నేను కేటాయిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ పాండ్లలో మాత్రం మనం ఈ మొక్కలు ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది, న్యాచురల్గా ఈ విధంగా కట్టుకోవడం జరిగింది. దీనివల్ల మనకు ఎటువంటి వర్షం వచ్చినా కానీ ఈ పాండ్లు అనేది ఈ మట్టి కొట్టుకపోకుండా ఉంటుంది, అదేవిధంగా చూడడానికి న్యాచురల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగిందండి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇక నుండి మనం కంటిన్యూగా మనం గార్డెన్ అనేది మనం డెవలప్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.